సో ఫస్ట్ థియరీ డివైన్ ఆరిజిన్ థియరీ, దేవుడే సృష్టించాడు, థియరీస్ ఆఫ్ క్యాస్ట్ ఆరిజిన్. సెకండ్ ఈజ్ కాల్డ్ కర్మ థియరీ. సో నేను చెప్పాను కదా, థియరీ ఆఫ్ కర్మఫల, థియరీ ఆఫ్ కర్మఫల. ఇఫ్ యు ఆర్ నాట్ ఫుల్ఫిల్లింగ్ యువర్ డ్యూటీస్, దట్ ఈస్ యువర్ రీనా. ఇఫ్ యు ఆర్ నాట్ ఫుల్ఫిల్లింగ్ యువర్ రీనా విత్ గుణ, with what? Guna, your character. That guna is connected with your dharma. That guna is connected with your dharma. So basically 4 things entavi: kala, desha, shrama, guna. So ultimately desha, kala anedi మన చేతిలో ఉండవు, it will vary. Ultimately ఏంటంటే శ్రమ, గుణ, నీ గుణాన్ని బట్టి నువ్వు శ్రమ సెలెక్ట్ చేసుకుంటావు, గుణాన్ని బట్టి నువ్వు శ్రమ సెలెక్ట్ చేసుకుంటావు. ఇఫ్ యూ హ్యావ్ గుణాలో ఏంటంటే రాజస్, తమస్, సత్వ అనమాట. ఇఫ్ యూ హ్యావ్ ఎ బ్లెండ్ ఆఫ్ రాజస్ ప్లస్ సత్వ, క్షత్రియ. రాజస్ ప్లస్ సత్వ బ్లెండ్ ఉందంటే నీ క్యారెక్టరిస్టిక్స్లో యూ కెన్ చూస్ వాట్ క్షత్రియ మోడ్ ఉన్నాయి. బ్రహ్మచారి, ఫర్ ఎగ్జాంపుల్ బ్రహ్మచారి ఆశ్రమాకి వెళ్ళినప్పుడు ఎలాంటి ఆశ్రమం సెలెక్ట్ చేసుకుంటావు నువ్వు? విచ్ హ్యాస్ స్పెషలైజేషన్ రిగార్డింగ్ దిస్ క్షత్రియ. ఆ వారియర్కి నేర్పించే ఆశ్రమం ఏదైనా దానిలో జాయిన్ అవుతావు. అల్టిమేట్గా వాడు బయటకు వచ్చాక వాడు ఆ ఆర్మీలో మెంబర్ అవ్వచ్చు, ఆర్ హీ మే బికమ్ ఏ పార్ట్ ఆఫ్ అ గృహస్థాశ్రమ. గృహస్థాశ్రమంలో మెంబర్ అయ్యాడంటే హీ నీడ్ టు ఫాలో ద రీనాస్. ఏంటవి? పితృరీనా, భూతరీనా, మనుషురీనా, లాస్ట్ పార్ట్లో గురు రీనా. యూ కెన్ యూస్ వెనీవేర్. రిషిరీనా, రిషిరీనా ఎనీవేర్ అనమాట. సో జనరల్గా నువ్వు ఇక్కడ ఉన్నప్పుడు యూనిట్ ప్రాక్టీస్ యువర్ డ్యూటీ, యువర్ డ్యూటీ. ఆ డ్యూటీ కనుక మిస్ కొట్టావంటే యు ఆర్ నాట్ ఫాలోయింగ్ ద యువర్ గాడ్ గివెన్ థింగ్. దానివల్ల ఏమైంది? యు ఆర్ బ్రీచింగ్ యువర్ ధర్మ. ఒకసారి నీ ధర్మ బ్రీచ్ అవుతున్నావు అంటే నీ కర్మలో ఒక యాడ్ అవుట్ చేసుకుంటున్నావు నువ్వు. అల్టిమేట్గా ఏంటి అంటే నీ కర్మ ఏందో నువ్వు చేసిన యాక్షన్కి నీకు ఒక రియాక్షన్ ఉంటుంది, అంటే తప్పు చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ రీనా సోషల్ పిల్లలు కనాలి, దట్ ఈస్ ద పితృ రీనా అనమాట. అది నువ్వు చేయలేదు, అగైన్ యూ హ్యావ్ వాట్ ఛాన్స్ ఆఫ్ వాట్ గెటింగ్ రీబర్త్ అనమాట. సో అల్టిమేట్లీ ఏంటి అంటే తర్వాత నెక్స్ట్ ఆశ్రమ ఏంటి? వనప్రస్థాశ్రమ, తర్వాత సన్యాసాశ్రమ. సో అల్టిమేట్గా అన్ని ఫుల్ఫిల్ చేసుకుంటూ సన్యాసాశ్రమాలు అన్నీ వదిలేసుకుంటూ అల్టిమేట్ డిటాచ్మెంట్ అయిపోయి పరమాత్మ దగ్గరికి ఆ ఎన్లైట్మెంట్ ప్రాక్టీస్ చేసినప్పుడు అల్టిమేట్గా ఎన్లైట్మెంట్ వచ్చి యూ లిట్ ఇన్ ద మోక్ష. ఈ మోక్షకి వెళ్ళినప్పుడు యువర్ ఆత్మ మర్జెస్ విత్ ద పరమాత్మ. సో నీ లైఫ్ కంప్లీట్, ఇండివిజువల్ లైఫ్ కంప్లీట్. ఒకవేళ అది అవ్వలేదు ఏమవుద్ది? రీబర్త్. ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద కర్మ. సో కర్మ థియరీ.